హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనం జెన్కిన్స్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ నేర్చుకున్నాం కదా! సో అందులో జెన్కిన్స్ ఇన్‌స్టాల్ చేసాము. దెన్ ఒక సింపుల్ పైప్‌లైన్ ఎగ్జిక్యూట్ చేసాము. బట్ ఆ పైప్‌లైన్ అనేది మనం జెన్కిన్స్ యూఐలోనే స్మాల్ కోడ్ ఇచ్చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసాం. బట్ మనకి రియల్ టైమ్‌లో అలా ఉండదు. రియల్ టైమ్‌లో ఒక కంప్లీట్ ప్రాసెస్ అనేది ఉంటది. లైక్ మన సోర్స్ కోడ్ డెవలపర్స్ వాళ్ళు రాసిన సోర్స్ కోడ్ కానీ, లేదంటే మనకు సంబంధించిన సీఐసీడీ స్క్రిప్ట్స్ కానీ మనం సెంట్రల్ రిపాజిటరీలో స్టోర్ చేస్తామనమాట. సో, అక్కడి నుంచి కోడ్‌ని చెక్ఔట్ చేసుకొని బిల్డ్ అండ్ డిప్లాయ్‌మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. సో, ఆ ప్రాసెస్ ఈరోజు చూద్దాం. ఓకే. సో, దానికి మనకు కావాల్సిన ఆబ్జెక్టివ్స్ ఏంటంటే, ఫస్ట్ మనం రిపాజిటరీ అనేది క్రియేట్ చేయాలి. ఓకే. లెట్ మీ క్రియేట్ రిపాజిటరీ. సో, ఇది నా గిట్‌హబ్ రిపాజిటరీ. సో, ఇందులో నేను నాకు టోటల్ ప్రీవియస్ రిపాజిటరీస్ ఆల్రెడీ నేను క్రియేట్ చేసినవి ఉన్నాయి. సో, న్యూ రిపాజిటరీ క్రియేట్ చేయడానికి జస్ట్ ఇక్కడ న్యూ ఆప్షన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి అండ్ మనకి మన రిపాజిటరీ నేమ్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో, లెట్స్ సే మన రెపో నేమ్ ఏంటంటే జెన్కిన్స్ జెన్కిన్స్ సిఐసిడి సిఐసిడి పైప్‌లైన్. ఓకే. డిస్క్రిప్షన్ కూడా మనం సేమ్ ఇద్దాం. బట్ రియల్ టైమ్‌లో ప్రాజెక్ట్ రిలేటెడ్ డిస్క్రిప్షన్స్ ఇవ్వాల్సొస్తది. అండ్ విజిబిలిటీ పబ్లిక్ ఇస్తున్నాను. ఎందుకంటే ఈ రెపో నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, అందుకని నేను పబ్లిక్ ఇస్తున్నాను. బట్ రియల్ టైమ్‌లో ఇట్ షుడ్ బి ప్రైవేట్ టు సెక్యూర్ అవర్ రిపాజిటరీ అండ్ యాడ్ రీడ్‌మీ ఫైల్. సో, నేను యెస్ చేస్తున్నాను. అండ్ యాడ్ డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్. సో, దీన్ని కూడా ఈ ఫైల్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఎనీ అన్‌వాంటెడ్ ఫైల్స్‌ని రిస్ట్రిక్ట్ చేయడానికి ఈ గిట్ ఇగ్నోర్ ఫైల్‌ని మనం యూజ్ చేస్తాం. ఓకే. సో, లెట్ మీ క్రియేట్ రెపో. యాహ్! రెపో అనేది క్రియేట్ చేశాను. సో, ఇక్కడ బ్రాంచెస్ చూడండి. మెయిన్ బ్రాంచ్ డిఫాల్ట్‌గా వచ్చేసింది. సో, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్రియేట్ న్యూ బ్రాంచ్ ఆల్సో ఫ్రమ్ హియర్. న్యూ బ్రాంచ్, బ్రాంచ్ నేమ్ ఇచ్చేసి ఎక్కడి నుంచి అయితే క్రియేట్ చేస్తున్నారో ఆ సోర్స్ బ్రాంచ్ ఇక్కడ ఇవ్వచ్చు అండ్ క్రియేట్ న్యూ బ్రాంచ్. బట్ ఇది మన డమ్మీ పైప్‌లైన్ కాబట్టి నేను మెయిన్ బ్రాంచే యూజ్ చేస్తున్నాను. బట్ రియల్ టైమ్‌లో డామ్ షూర్ మీరు డైరెక్ట్‌గా మెయిన్ బ్రాంచ్‌కి కోడ్ పుష్ చేయలేరు. ఓకే. మేక్ ఇట్ నోట్ డౌన్. సో, లెట్స్ వర్క్ టుగెదర్. నేను రెపో క్రియేట్ చేశాను. క్రియేట్ ఎ రిపాజిటరీ. సో, రెపో క్రియేట్ చేశాను. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే క్లోన్ ద రిపాజిటరీ. సో, లెట్ మీ క్లోన్ అవర్ రిపాజిటరీ. సో, రెపో క్లోన్ చేయడానికి ఇప్పుడు నేను ప్రెజెంట్ రెపోలో ఉన్నాను కదా! ఇక్కడ కోడ్ అనే ఆప్షన్ ఉంది. సో, ఆ కోడ్ ఆప్షన్‌లో నేను సింపుల్‌గా ఎస్ఎస్హెచ్‌లోకి వెళ్లి కాపీ చేస్తున్నాను. నేను విజువల్ స్టూడియో యూజ్ చేస్తున్నాను గైస్. సో, ఇక్కడ ప్రాజెక్ట్స్‌లోకి వచ్చి ls-ltr git క్లోన్ రెపో నేమ్ సింపుల్‌గా రెపో అనేది క్లోన్ అయిపోయింది. ఓకే. చూద్దాం ఒకసారి ls-ltr చూడండి జెన్కిన్స్ సిఐసిడి పైప్‌లైన్. సో, ఈ రెపో లోపలికి వెళ్దాం మనం. సీడీ జెన్కిన్స్ సిఐసిడి పైప్‌లైన్ ls-ltr. సో, ఈ రెపోలో మనకి ఓన్లీ రీడ్‌మీ డాట్ ఫైల్ ఉంది కదా! సో, చెక్ చేయండి. మనకి ఓన్లీ రీడ్‌మీ డాట్ ఫైల్ ఉంది. మనం ఏ బ్రాంచ్‌లో ఉన్నామో డిఫాల్ట్ బ్రాంచ్ గిట్ బ్రాంచ్ అని చెక్ చేస్తే మన బ్రాంచ్ ఏ బ్రాంచ్‌లో ఉన్నామో ఆ బ్రాంచ్ మనకి చూపిస్తది. సో, ఇప్పుడు నేను ఇదే బ్రాంచ్ మీద వర్క్ చేస్తా అని చెప్పాను కదా! సో, ఇక్కడే నేను ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. vi jenkins డాట్ రూబీ.
సో, నేను సింపుల్‌గా ఏదైతే ప్రీవియస్ వీడియోలో సింపుల్ పైప్‌లైన్ స్క్రిప్ట్ ఇచ్చేసామో అదే ఇచ్చేస్తున్నాను. గోయింగ్ ఫార్వర్డ్ డెఫినిట్‌గా మనం కంప్లీట్ ప్రాజెక్ట్ చేద్దాం. బట్ మీరు స్టే టుగెదర్ పేస్ట్ చేశాను అండ్ సేవ్ చేశాను. ls-ntr. So let me clear the screen. ls-ntr. చూడండి ఇప్పుడు జెన్కిన్స్ డాట్ గ్రూవీ. సో లోకల్‌లో నేను క్రియేట్ చేశాను. ఇంకా నేను సెంటర్‌కి పుష్ చేయలేదు. ఐ మీన్ సెంటర్ మీన్స్ గిట్‌హబ్ రెపోకి పుష్ చేయలేదు. కావాలంటే రిఫ్రెష్ చేస్తున్నాను చూడండి. సో నా లోకల్‌లో ఉంది. ఈ లోకల్‌లో ఉన్న ఫైల్ నేను సెంట్రల్‌కి పుష్ చేయాలి. సో దానికి ఏం చేయాలి నేను గిట్ కమాండ్స్ కొన్ని ఉన్నాయి. అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చెక్ చేయండి. సో గిట్ గిట్ స్టేటస్. గిట్ స్టేటస్ ఏం చేస్తదంటే మనకి ఏదైనా న్యూ చేంజెస్ మనం చేసామో ఆ డీటెయిల్స్ మనకి ఇక్కడ చూపిస్తది. మన లోకల్‌లో ఏమేమి చేసామో లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అనేది మనకు చూపిస్తది. సో ఇది రెడ్ కలర్‌లో ఉంది కదా! సో నౌ దీన్ని స్టేజింగ్ ఏరియాకి మూవ్ చేయాలి. దానికి గిట్ యాడ్ సింపుల్‌గా మనం డాట్ పెట్టొచ్చు. మనం కాన్ఫిడెంట్ ఎనఫ్ ఉంటే ఐ మీన్ ఎ ఎన్ని ఫైల్స్ మనం చేంజ్ చేసామో అన్ని ఫైల్స్ ఓకే అనుకుంటే గిట్ యాడ్ డాట్ అని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లేదు వేరే ఫైల్స్ మూవ్ చేయొద్దు. నాకు కావాల్సిన ఫైలే మూవ్ చేయాలి అని మీరు ఫీల్ అయితే సింపుల్‌గా జెన్కిన్స్ డాట్ గ్రూబీ అని ఐ మీన్ గిట్ యాడ్ ఫైల్ నేమ్ ఇచ్చేస్తే ఎంటర్ చేస్తే అది యాడ్ అయిపోతది. సో ఇప్పుడు చూడండి గిట్ స్టేటస్ మీకు గ్రీన్ కలర్‌లోకి వచ్చేసింది. ఐ మీన్ టు సే స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని కమిట్ చేయాలి. సో దానికి గిట్ పిఓఎంఎంఐటీ -m మెసేజ్. సో ఇప్పుడు సింపుల్ మెసేజ్. ఆహ్, ఏదైతే కమిట్ చేస్తున్నారో దాని రిలేటెడ్ కమిట్ మెసేజ్ అనేది ఇవ్వాల్సొస్తది. సో ఇప్పుడు నేను సింపుల్‌గా యాడెడ్ జెన్కిన్స్ ఫైల్ ఎంటర్. సో ls-ltr. సో ఇప్పుడు నేను కమిట్ చేశాను. ఐ మీన్ కమిట్ మెసేజ్ ఇచ్చాను. సో దీన్ని ఇంకా ఇది సెంట్రల్‌కి పుష్ చేయలేదు. సెంట్రల్‌కి పుష్ చేయాలి. సో దానికి గిట్ పుష్ ఆరిజిన్ మెయిల్ ఎంటర్. సి ఇప్పుడు నేను సెంట్రల్‌కి పుష్ చేశాను. చెక్ చేయండి ఇక్కడ. ప్రెజెంట్ అయితే ఏమి లేదు కదా! రిఫ్రెష్ చేస్తున్నాను. చూడండి ఇక్కడికొచ్చింది. జస్ట్ నౌ. కోడ్ చెక్ చేద్దాం. ఇదే కోడ్ నేను ఇచ్చింది. ఓకే. సో మీరు గిట్ ఈ కోడ్ ఫస్ట్ టైమ్ క్లోన్ చేసుకొని ఫస్ట్ టైమ్ పుష్ చేస్తున్నారంటే మీరు కొన్ని ఇష్యూస్ ఫేస్ చేయొచ్చు. అథెంటికేషన్ ఇష్యూస్ ఫేస్ చేయొచ్చు. దాని రిలేటెడ్ నేను ఇదే రెపోలో నేను దాని రిలేటెడ్ కమాండ్స్ అన్ని గిట్ కమాండ్స్ అండ్ అథెంటికేటెడ్ అథెంటికేషన్ రిలేటెడ్ కమాండ్స్ అన్ని నేను ఇదే రెపోలో పుష్ చేస్తాను. ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత. సో మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే అక్కడి నుంచి యూజ్ చేసుకొని ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ ఎర్రర్ ఫేస్ చేస్తే యూ కెన్ ఫిక్స్ దోస్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్. లెట్స్ సే మీకు ఎస్ఎస్హెచ్ అథెంటికేషన్ ఎర్రర్ రావచ్చు. సో దాన్ని నేను మొత్తం ప్రిపేర్ చేసి ఉన్నాను. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ వాంట్. సో ఇప్పుడు ఏం చేసాం మనము కోడ్‌ని జెన్కిన్స్ ఫైల్‌ని గిట్‌హబ్‌కి పుష్ చేసాము. ఓకే. గిట్‌హబ్‌కి పుష్ చేసాము. దెన్ నౌ జనరేట్ గిట్‌హబ్ పర్సనల్ యాక్సెస్ టోకెన్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము మన మెయిన్ ఎజెండా ఏంటి? జెన్కిన్స్ నుంచి ఫైల్ అనేది ఐ మీన్ జెన్కిన్స్ నుంచి పైప్‌లైన్ ట్రిగ్గర్ అవ్వాలి. ఐ మీన్ వెనెవర్ పైప్‌లైన్ ట్రిగ్గర్ అయినప్పుడు ఏదైతే మనం జెన్కిన్స్ ఫైల్ ఇచ్చామో ఆ ఫైల్ కాల్ అయ్యి మనకి పైప్‌లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అది కదా మన ఎజెండా ఇప్పుడు. సో దానికి కనెక్టివిటీ యాక్సెస్ ఇవ్వాలన్నమాట. సో లెట్ మీ డూ దిస్. సో గిట్‌హబ్‌లోకి వెళ్ళి మన ప్రొఫైల్‌లో సెట్టింగ్స్‌లో డెవలపర్ సెట్టింగ్స్ లెట్ మీ గో దేర్.
మన గిట్‌హబ్‌లోకి వెళ్ళి సెట్టింగ్స్ సెట్టింగ్స్‌కి వెళ్ళి అండ్ ఇక్కడ డెవలపర్ సెట్టింగ్స్‌కి వెళ్ళి పర్సనల్ యాక్సెస్ టోకెన్. ఓకే. టోకెన్స్, పర్సనల్ యాక్సెస్ టోకెన్స్, జనరేట్ న్యూ టోకెన్. జనరేట్ న్యూ టోకెన్. సో జనరేట్ న్యూ టోకెన్ నేమ్ ఇదే ఇద్దాం, జెన్కిన్స్ ఫ్యాట్. డిస్క్రిప్షన్ ఎక్స్‌పిరేషన్ 90 డేస్ ఇస్తున్నాను మన టెస్ట్ కాబట్టి. అండ్ పబ్లిక్ రిపాజిటరీ జనరేట్ టోకెన్, కాపీ టోకెన్ రిపాజిటరీ. సో టోకెన్ జనరేట్ చేశాను. మన నెక్స్ట్ స్టెప్ నెంబర్ 6, కాన్ఫిగర్ గిట్‌హబ్ క్రెడెన్షియల్స్ ఇన్ జెన్కిన్స్. సో ప్రీవియస్‌గా మనం జనరేట్ గిట్‌హబ్ పర్సనల్ యాక్సెస్ టోకెన్ అనేది జనరేట్ చేసాం కదా. సో ఇప్పుడు మనము జెన్కిన్స్ కాన్ఫిగరేషన్ అనేది క్రియేట్ చేయాలి. సో దానికి జెన్కిన్స్ అనేది ఓపెన్ చేయాలి ఫస్ట్ మనం. సో లెట్ మీ ఓపెన్ జెన్కిన్స్. ఓకే, జెన్కిన్స్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ ఇచ్చాను. సో మీరు ఇది ఫాలో అవ్వచ్చు. సో వన్స్ జెన్కిన్స్ ఓపెన్ చేసిన తర్వాత నీడ్ టు గో టు మేనేజ్ జెన్కిన్స్. ఇక్కడ మేనేజ్ జెన్కిన్స్ ఉంది. తర్వాత క్రెడెన్షియల్స్. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేశాను. సో ఇట్ విల్ లుక్ లైక్ దిస్. ఓకే, మీకు ఇంకొకటి ఇక్కడ చూపిస్తాను. సో మేనేజ్ జెన్కిన్స్ క్రెడెన్షియల్ దగ్గరకు వచ్చిన తర్వాత సిస్టమ్ మీద క్లిక్ చేసి గ్లోబల్ అండ్ యాడ్ గ్లోబల్ క్రెడెన్షియల్, రైట్. సో తర్వాత యాడ్ క్రెడెన్షియల్. సో ఇక్కడ ఎస్ఎస్హెచ్ యూజర్ నేమ్ విత్ ప్రైవేట్ కీ దాన్ని క్లిక్ చేయాలి. నెక్స్ట్. సో గ్లోబల్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఐడి ఇవ్వండి. సో ఐడి మేనేజ్ జెన్కిన్స్ ఐడి ఐఎమ్ జస్ట్ గివింగ్ గిట్‌హబ్ ఎస్ఎస్హెచ్. సో గిట్‌హబ్ ఎస్ఎస్హెచ్ యూ కెన్ గివ్. అండ్ ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను కాబట్టి ఆల్రెడీ ఉంది అని చెప్తుంది. సో జస్ట్ శాంపుల్ రీనేమింగ్ ఇట్. సో description you can give whatever you feel better. Then username, you can give username as git, and trust username as you can leave it. And after that add private key. You need to click on this and you need to add it. సో ఇక్కడ ఏం యాడ్ చేయాలి అని అడిగితే సో సింపుల్గా ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయండి మీ విజువల్ స్టూడియోలో. సో ఇట్ విల్ జనరేట్ వన్ కీ, బేస్ 64 కీ. సో అది ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేయండి. దెన్ క్రియేట్ ఇట్ బటన్ క్రియేట్ అనే బటన్ క్లిక్ చేస్తే సో మీకు
ఐ మీన్ క్రెడెన్షియల్స్ అనేది స్టోర్ అయిపోతాయి. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు click on create button because I already created. I'm just crossing it. సో ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కదా, అథెంటికేషన్ అనేది ఎనేబుల్ చేసాము. సో వన్స్ స్టెప్ 6 is completed, so step 7, create a Jenkins pipeline. So let me come here. సో ఇది ప్రీవియస్గా మనం క్రియేట్ చేసిన పైప్లైన్ కదా, సో దట్స్ ఓకే. న్యూ పైప్లైన్ క్రియేట్ చేస్తాను. సో జెన్ Jenkins. You can give git checkout అని ఈ మన ప్రాజెక్ట్ నేమ్. ఓకే, పైప్లైన్. అండ్ ఈ డీటెయిల్స్ నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం. ఒకసారి చూడకపోతే చూడండి. క్లిక్ ఆన్ ఓకే. నా డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. జస్ట్ వీ కెన్ గివ్ Jenkins whatever ప్రాజెక్ట్ బేస్ చేసుకొని యూ కెన్ గివ్ వాట్ ఎవర్. అండ్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్గా. అండ్ యా, ప్రీవియస్ వీడియోలో మనం స్క్రిప్ట్ అనేది ఇక్కడే యాడ్ చేసి పైప్ లైన్ అనేది టెస్ట్ చేస్తాం కదా. సో ఇప్పుడు రియల్ టైంలో ఎలా చేస్తామో మనం రియల్ టైం ప్రాజెక్ట్లో అనేది ఒక సింపుల్ ప్రాసెస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అదే ప్రాసెస్లో మనము ఇక్కడ పైప్ లైన్ స్క్రిప్ట్ ఫ్రమ్ SCM, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, ఇది సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి చేంజ్ అయిపోయింది చూడండి మొత్తం. సో SCM ఏంటి, మనం గిట్ అక్కడ మనం గ్లోబల్ కాన్ఫిగరేషన్లో నేమ్ ఇచ్చాం కదా, అదే ఇది. ఓకే, ఇక్కడ రెపో యూఆర్ఎల్ ఏమి ఇవ్వచ్చు, మనము మన రెపో యూఆర్ఎల్ ఇక్కడికి వచ్చి SSHలో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత క్రెడెన్షియల్స్ మనం ఇందాక ఎనేబుల్ చేసాం కదా, SSH అథెంటికేషన్, అది ఇవ్వాలి. ఓకే, అండ్ దెన్ మన బ్రాంచ్ ఏంటి, మెయిన్ బ్రాంచ్. మనం మెయిన్ బ్రాంచ్ మీదనే వర్క్ చేసాం కదా, బ్రాంచ్ ఇచ్చాను. తర్వాత జెన్కిన్స్. సో మన జెన్కిన్స్ ఫైల్ నేమ్ ఏంటి, ఇది jenkins.crew, మన జెన్కిన్స్ ఫైల్ పాత్. సో దాని పాత్ కాపీ చేస్తున్నాను అండ్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఎగ్జాక్ట్గా మనం ఏం చేసాం ఇక్కడ, ఈ జెన్కిన్స్ రెపో యూఆర్ఎల్ ఇచ్చి దాన్ని అథెంటికేట్ చేయడానికి క్రెడెన్షియల్స్. మనం జెన్కిన్స్ దీనికి లాగిన్ అవ్వాలంటే మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాం కదా, అదేవిధంగా జెన్కిన్స్ గిట్హబ్కి కనెక్ట్ అవ్వడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్నమాట. తర్వాత బ్రాంచ్ ఇచ్చాం, ఏ బ్రాంచ్ మనకి బిల్డ్ అవ్వాలి అనేది బ్రాంచ్ డీటెయిల్స్ ఇచ్చాము. స్క్రిప్ట్ పాత్, మన ఫైల్ ఎక్కడ ఉంది, మన CICD ఫైల్. ఓకే, అది ఇచ్చాము. తర్వాత అప్లై, సేవ్. సో ఇప్పుడు మీరు చెక్ చేస్తే ఒక పైప్ లైన్ అనేది క్రియేట్ చేశాను. ఓకే, నా బిల్ మీద క్లిక్ చేస్తున్నాను. బిల్డ్ అవుతుంది, చెక్ చేయండి మీరు. బిల్ కంప్లీట్ అయింది మనకి సింపుల్గా. సో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, జెన్కిన్స్ ఫైల్ కాల్ అయింది, ఈ రెపో నుంచి జెన్కిన్స్ ఫైల్ కాల్ అయింది. అండ్ దెన్ ఇదంతా చెక్అవుట్ ఇన్ఫర్మేషన్. ఓకే, అథెంటికేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ చెక్అవుట్ ఇన్ఫర్మేషన్. ఆఫ్టర్ దట్ బిల్డ్ అనేది చూడండి, కమిట్ చేశాను కదా నేను, కమిట్ మెసేజ్ ఇక్కడ ప్రింట్ అయింది, యాడెడ్ జెన్కిన్స్ ఫైల్. సో కమిట్ ఐడి కూడా మనకి ఇక్కడ కమిట్ ఐడి పడింది. ఇఫ్ యూ సీ, మనం ఇక్కడికి వచ్చి చెక్ చేస్తే మన కమిట్ ఐడి ఈ ఫైల్ మీద క్లిక్ చేసి 7 దీన్ని కాపీ చేస్తే Ctrl+F Ctrl+V, చూడండి కమిట్ ఐడి
లేటెస్ట్ కమిటెడ్ వాట్ ఎవర్ లేటెస్ట్ కమిటెడ్ దాని మీదనే బిల్డ్ అయింది. యాడెడ్ జెన్కిన్స్ ఫైల్, కమిట్ మెసేజ్, యాడెడ్ జెన్కిన్స్ ఫైల్. ఓకే, సో అలా మనకి బిల్డ్ అయింది, బిల్డ్ స్టార్ట్ అయింది. తర్వాత వన్స్ చూడండి, బిల్డ్ స్టేజ్, తర్వాత టెస్ట్ స్టేజ్, తర్వాత డిప్లాయ్మెంట్ స్టేజ్, దెన్ సక్సెస్. ఏంది బ్రో సింపుల్గా సక్సెస్ అయింది, మాకు ఎర్రర్స్ వస్తాయి ఎలా అని అంటారా? ఎర్రర్స్ వచ్చాయి నాకు కూడా, లైక్ అథెంటికేషన్ ఎర్రర్స్ వచ్చాయి. సో నేను రిజాల్వ్ చేశాను, లైక్ ఆఫ్లైన్లో రిజాల్వ్ చేశాను. సో మీరు కూడా సింపుల్గా రిజాల్వ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నేను దానికి డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఓకే, సో యా, ఇది టిపికల్ వర్షన్ ఆఫ్ సిఐసిడి. లైక్ మనం రియల్ టైం ప్రాజెక్ట్లో కూడా ఇలానే కోడ్ని చెక్అవుట్ చేసుకొని ఇలానే బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్స్ అని, ఎంత పెద్ద బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ అయినా బేస్ అయితే ఇదే. ఓకే, సో కొన్ని ప్రాజెక్ట్స్లో, మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్లో లైక్ వెబ్ హుక్ కాన్ఫిగర్ చేస్తాం మనం. సో ఇప్పుడు మనం మాన్యువల్గా ట్రిగర్ చేసాం కదా, నేను కోడ్ ఇక్కడ పుష్ చేసిన తర్వాత పైప్ లైన్ ఇక్కడికి వచ్చి బటన్ ట్రిగర్ చేశాను. బట్ కంప్లీట్గా ఆటోమేషన్ అంటే నేను ఎప్పుడైతే కోడ్ పుష్ చేస్తానో ఇక్కడ, నేను కానీ డెవలపర్స్ కానీ మన టీంలో ఎవరైనా కోడ్ పుష్ చేసినప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ వెబ్ హుక్ కాన్ఫిగరేషన్, ఈవెంట్ కాన్ఫిగరేషన్, పైప్ లైన్ అనేది ఆటోమేటిక్గా ట్రిగర్ అవ్వాలి. అది యాక్చువల్గా డెవాప్స్ పర్సన్ అనేది హ్యాండిల్ చేయాలి. ఓకే, యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ కమెంట్ అయితే తప్పక చేయండి. సో నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్లు ఉంటుంది. సో ఇంకా ఇలా ఈజీ వేలో అండర్స్టాండ్ అయ్యేలాగా నేను పీడిఎఫ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను కొన్ని మెటీరియల్స్ కూడా ప్రిపేర్ చేశాను. సో ఆ మెటీరియల్స్ మీకు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్. సో అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.